ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధికి అవసరమైన నిధులు వేగంగా సమకూరుతున్నాయి. తర్వాత ప్రణాళికలు అమలు చేయడానికి కూడా వివిధ ఆర్థిక సంస్థలు రుణ ప్రణాళికల్ని ఆమోదిస్తున్నాయి. సిఆర్డీఏకు మరో 32,500 కోట్ల రుణం ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం ఆమోదం తెలిపింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కన్సార్టియంతో పాటు నబార్డ్, ఎన్ఏబిఎఫ్ఐడి, ఏపీపీఎఫ్సి వంటి దేశీయ సంస్థలు ఈ నిధులు సమకూరుస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అసిస్టెన్స్ కింద ఈ రుణాలు మంజూరు కూడా అవుతున్నాయి. 1,500 కోట్ల రుణానికి సంబంధించి ఏపీపీఎఫ్సితో ఇప్పటికే ఒప్పందం కుదిరింది. మిగతా సంస్థలతో సంప్రదింపులు ముగిసి మంజూరుకు అంగీకారం తెలిపాయి. ప్రపంచ బ్యాంక్ ఏడీబీ 14,000 కోట్లు, ఎన్ఏబిఎఫ్ఐడి 10,000 కోట్లు, నాబార్డ్ 7,000 కోట్లు ఇస్తున్నాయి. సిఆర్డీఏ ప్రపంచ బ్యాంక్ ఏడీబీ నుంచి 15,000 కోట్లు, హడ్కో నుంచి 11,000 కోట్లు కలిపి మొత్తం 26,000 కోట్ల వరకు రుణాలు సమీకరించింది. ఈ కొత్త రుణంతో అమరావతి ప్రాజెక్టుకు అవసరమైన నిధులు చాలా వరకు సమకూరుతాయి. అమరావతి ప్రాజెక్టుపై ప్రపంచ బ్యాంక్ మొదటి నుంచి సానుకూల వైఖరే చూపుతుంది. 2019కి ముందే ఏఐఐబితో కలిసి రుణాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం రాజధాని పనులను నిలిపి రుణాల అవసరం లేదని కేంద్రానికి తెలిపింది. 2024 జూన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర చొరవతో ప్రపంచ బ్యాంక్ 15,000 కోట్ల రుణానికి ముందుకొచ్చింది. ఇందులో ప్రపంచ బ్యాంక్ ఏడీబీ 13,500 కోట్లు, కేంద్ర మ్యాచింగ్ గ్రాంట్ 1,500 కోట్లు సమకూర్చింది. అమరావతి నిర్మాణానికి నిధులు సమకూర్చేందుకు దేశీయ సంస్థలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. అమరావతి నిర్మాణంలో 91,639 కోట్ల అంచనా వ్యయంతో 112 పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధి, రైతులకు కేటాయించిన లేఅవుట్లు, ఐకానిక్ నిర్మాణాలు, హైకోర్టు, సచివాలయ టవర్లు, శాసనసభ భవనం, న్యాయమూర్తులు, మంత్రులు, అధికారుల నివాస గృహాలు వంటివి ఉన్నాయి. 87 పనులకు టెండర్లు కూడా పిలిచారు. పనులు ప్రారంభమయ్యాయి.